నేను దేశం మొత్తం తిరిగొస్తున్నా, ఎక్కడా దళితుల చేతిలో ప్రధాన మీడియా లేదు, ఎక్కడా దళితుల చేతిలో, దళిత నేతల చేతిలో, దళిత పార్శ్వం చేతిలో ప్రధాన మీడియా లేదు. కానీ ఇక్కడ వెంకటస్వామి కుటుంబం దగ్గర ఉన్నది. అది V6 కావచ్చు, వెలుగు కావచ్చు, ప్రధాన మీడియాలో భాగం. అంటే ఇవాళ వర్గీకరణ అడ్డుకునే శక్తులు జనాభా రీత్యా ఇక్కడ తక్కువనే కావచ్చు, కానీ పలుకుబడి రీత్యా జాతీయ స్థాయిలో చాలా శక్తివంతులు, ఆర్థికంగా జాతీయ స్థాయిలో దళిత వర్గాలు శక్తివంతులు, మీడియా పరంగా సొంత మీడియాను నడుపుకునేంత శక్తివంతులు ఇవాళ మనకు అడ్డు తగులుతున్నారు. ఇప్పుడు 30 ఏళ్ల పాటు వర్గీకరణ అడ్డుకునే శక్తులు మళ్ళీ అడ్డుకుంటాం అంటున్నారు అనుకో, వాళ్ళని ఏమని పిలవాలా? వాళ్ళకు పేరు పెట్టండి మీరే, ఆ పేరుతో నేను పిలుస్తా. 30 ఏళ్ళుగా కమ్యూనివాడు కాలంలో 4 ఏళ్ళలో పరిష్కారమైంది కదా, మండల కమిషన్ అమలు జరిగే కాలంలో 2-3 ఏళ్ళలో పరిష్కారమైంది కదా గొడవలు. అదో అరే 30 ఏళ్ళు నెంబర్ పడుతున్నారు, వాళ్ళని ఏమన్నా తల్లి? మనవాదులు అంటే మాలో ఉన్నారు, మనవాదులు ఎందుకంటే నేను వర్గీకరణ సంబంధించిన వాళ్ళు ఒక్కరినే కలిసి పని చేస్తానంటున్నా. మరి ఒక్కరి ముందుకు రాకపోతే వర్గీకరణ వ్యతిరేక శక్తులు నేనేమనాలా? నేను మళ్ళా చెప్తున్నా, మీరు ఎవరని అనుకున్నా వర్గీకరణను ఇంకా అడ్డుకుంటామంటే వాడు మనవాదే, అందే సందేశం లేదు. పక్కవాడి హక్కులను హరించే మనస్తత్వం మనవాడి మనస్తత్వమే కదా.